చలసాని శ్రీనివాస్ గారు, ముఖ్యంగా అమరావతి మీద మళ్ళీ రైతుల తిరుగుబాటు మొదలైందంటారా? ఇప్పుడు మంత్రి నారాయణ గారి కళ్ళ ముందే రైతు చనిపోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మీద కూడా రైతులు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అసలు అమరావతిలో ఏం జరుగుతూ ఉంది, మళ్ళీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ అని చెప్తున్నారు. ముఖ్యంగా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మొన్న జరిగిన ఘటన చాలా బాధాకరం అండి. సమావేశంలో మాట్లాడుతున్నాగానే, ఎందుకంటే శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడతానే, శ్రవణ్ కుమార్ గారు ఆల్సో వెరీ డీసెంట్ జెంటిల్మెన్ అని విన్నాను. నేను విధానాల పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి అని విన్నాను. సరే, ఏది జరిగినా చాలా దురదృష్టకరం అని శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలామంది రైతులు ఈ వేదనల వల్ల చనిపోయిన మాట వాస్తవం. ఆయన అడిగిన కోరిక కూడా నా తీసి ఎక్కడ వాగులో ఇల్లు స్థలం కావాలన్నారు, లేదా ఇది కావాలన్నారు, వాగులో పడేశారు అని న్యాయమైన మాట మాట్లాడారు. ఆవేంతో చనిపోయారు. సహజంగా చంద్రశేఖర్ గారి వాళ్ళ కన్సర్న్ నారాయణ గారు చాలా పనులు మనిషి అండి. కళాశాలలో చాలా ఒత్తిడి ఉంటుంది ఆయనకి. కానీ చంద్రశేఖర్ గారు ఎందుకంటే ఢిల్లీలో 5 రోజులు 2 రోజులు మొత్తం కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నారు. బహుశా ఇంతకుముందు చాలా తక్కువ మంది రాయపాటిగా తిరిగేవారని తిరిగేవారు. ఆరోగ్య సమయం ఎక్కువగా ఆయన తిరుగుతున్నారు, కన్సర్న్ తీసుకుంటున్నారు, విషయ పరిజ్ఞానం కూడా అవగాహన పెంచుకుంటున్నారు. ఆ భావోద్వేగంలో చనిపోయినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటో ఇలా చేశారని అడగటం అనేది సహజం. మీకు అర్థమైంది కదండి. అది దాన్ని మనం ఆయన ఈజ్ ట్రైయింగ్ టు రిజాల్వ్ ద సబ్జెక్ట్. బట్ మీరన్న తిరుగుబాటు అనేది నేను ఒప్పుకోనండి. కానీ ఒకటి చెప్తున్నాను, నేను మొన్న మీరు వీడియోస్ చూశాను. నేనేం చెప్తున్నానో కూడా వినకుండా టైటిల్ పెట్టి కూడా కొంతమంది వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం పెట్టి అనుకుంటా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాష, రాసే ఫోన్లో భాష అంతా కూడా వాళ్ళ ఇంట్లో నేర్పిన సంస్కారం, వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం, వాళ్ళ మతం చెప్పిన సంస్కారం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా బూతులు తిడతా, మనుషులు చేస్తా నీచంగా పెడుతున్నారు కొంతమంది చూశాను. బహుశా ఆర్ఎస్ఎస్ నేర్పింది అది. సిగ్గుపడాలి. అలాగే వైకాపా, తెలుగుదేశం, ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీ, వీళ్ళందరూ కార్యకర్తలు. ఆఫ్కోర్స్ జనసేన తక్కువ అనుకోండి చెప్తున్నాను. దయచేసి గమనించండి నేను మాట్లాడేది. ఎందుకంటే 2019 తర్వాతే దాని ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేసాం. 95% మీడియా చూపించలేదు. పదే నేను చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ పోయారంటున్నారు. నేనేం చేయండి, రాష్ట్రంలో పాదయాత్రలు శ్రీకాకుళం నుంచి హిందూపురం నుంచి ఇచ్చాపురం పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసాం. 26 జిల్లా ధర్నాలు పెట్టాం. ఢిల్లీలో 100 మందికి వెళ్ళాం, ధర్నాలు చేసాం. రాష్ట్రం అంతా తిరిగాం. ఢిల్లీ కేంద్ర మంత్రులు కలిసాం. 99% మీడియాలు చూపించలేదు. అమరావతి మీద మా మీద కేసులు పెట్టారు, రాష్ట్రం అంతా తిప్పారు, మీద పోలీస్ స్టేషన్ పిలిపించారు. 99% ప్రజలు తెలియదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అంతకుముందు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మీదకే ఉత్తునే ముట్టడిని పిలిపించి ఇంట్లో కూర్చుని అవసర రాష్ట్రాల నేను జేడి లక్ష్మణ్ గారు వెళ్ళాం. ఏ విధాలుగా వెళ్ళాం, ఢిల్లీని ఇంటిని ముట్టడించడానికి వెళ్ళాం. అనేక వేదనలు ఎదుర్కొన్నాం. చాలా మంది తెలియదు. సీఎం ఉండగా ఇది 99% మంది తెలియదు. ఇది అమరావతి గురించి నేను మాట్లాడానా, కళ్యాణ్ బాబు గారు ఎవరు మాట్లాడారో కూడా తెలుసో తెలియకో మాట్లాడుతున్నారు. ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నతాశ కూర్చుంది దిక్కుమాల అమరావతి అని చెప్పిన వాళ్ళు ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. చంద్రబాబు కూర్చోబెట్టుకోలేదు, చూపిస్తా. ఎవడు రాజధాని దాని పుస్తకావిష్కరణకు హాజరైంది కళ్యాణ్ బాబు గారు కాదా? మీకు రాజధాని ఏం దుర్మార్గం అని చెప్పి కర్నూలే నా రాజధాని అని చెప్పి ఆయన ప్రకటించలేదా? రెచ్చగొట్టలేదా? ఉత్తరాదికి వెళ్ళి నా రాజధాని విశాఖపట్నం మాట్లాడలేదు. మేము మాట్లాడామా? దాన్ని సరిగ్గా చేయమన్నా, లోపాలు సవరించుకోమన్నాం. అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండే అమరావతిని హరిత రాజధానిగా అన్ని వర్గాలకు నివాసం ఉండేటట్టు చేయమన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమాంతరంగా ఇచ్చేప్పుడు హిందూపురం డెవలప్ చేయమన్నాం. ఒకే మాట ఏ రోజు మాట మార్చలేదు. మామే ఎందుకండి, అది అన్యాయం జరుగుతున్నప్పుడు దాంట్లో పాదయాత్రలు పాల్గొన్నాం. ఎవరు పాల్గొన్నారు? ఆ నాయకులు పక్కన కూర్చున్న వాళ్ళు పదవులు తుచ్చమని పదవులు అనిపించే నాయకులు పాల్గొన్నారా? ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? నెత్తిమే పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు ప్లేట్లు మార్చుకుంది వాళ్ళు. ఎప్పుడు ఒకే సిద్ధాంతం మీద ఉన్నాను, దాని మీద మాట్లాడుతున్నా. అమరావతి డెఫినెట్గా అద్భుతంగా రాజధాని. ఈ దేశంలో ఒక మంచి రాజధాని కింద దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ దేశంలో దాన్ని ఒక మంచి రాజధాని కింద డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ట్రాక్ తప్పుతుంది అనుకున్నాను. ఎందుకంటున్నానంటే ఇంతకుముందు కూడా చెప్పాను, అసలు మొదటి విడత ఇచ్చిన రైతులకి గాల్లో పెట్టి అమ్ముకుంటున్నారు. వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు. ఎప్పుడో 9 ఏళ్ళ నుంచే సేల్ చేసుకోవచ్చు. ఎక్కడుందనేది ఇక్కడ ఉందన్న ఫిజికల్గా భూమిని 90% మంది చూపించలేదు, రోడ్డు వేయలేదు. కనీసం లైన్ కొట్టేసి ఇది మీ భూమి అని అక్కడ పాతే ఎవరికాళ్ళు జాగ్రత్త పడతారు కదా. పోదనుకోండి, ఎక్కడికి పోదు, మిగతాళ్ళ ఇష్యూ లేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ అది చేయలేదు. ఇప్పుడు మొదలుపెట్టారు. ఇవాళ మొదటి వాళ్ళకి న్యాయం చేయకుండా రెండోసారి అన్నారు. సరే, రెండోసారి ఏదైతే మిగతా రాష్ట్ర అన్ని వర్గాలకి ఒక్కొక్క ప్లాట్ ఒక 200 గజాల చొప్పున 3-4 వేలకు ఇచ్చు అనుకున్నాం. ఇంతకుముందు రికమెండ్ చేసాం. మీకు తెలుసు అమరావతి మీద. ఎందుకంటే ఈ దేశం మొత్తం మీద అనేక మంది నిపుణులతో కలిపి నేను చెప్పాలి. ROCAD అధినేత అన్నారు. రిపోర్ట్ ఇచ్చింది మేమే. నేను సింగపూర్ కానీ మిగతా దేశాలు కానీ నేను కూడా వెళ్ళొచ్చానండి. వెళ్ళి అక్కడ అన్ని పరిశీలించి రిపోర్ట్ ఇచ్చాం అనేక మంది విజ్ఞులతో అందరితో కలిసి. అందువల్ల నాకు సాధికారతంగా ఉంది మాట్లాడుతున్నాను. అందువల్ల దాని మీద దృష్టి పెట్టాలి.
ఇవాళ ఒలింపిక్ సిటీ కోసం సెకండ్ స్టేజ్ అంట. మీరంతా కరెక్టే, ఒలింపిక్ మెడల్స్ నేను అంటున్నాను. ఒక ఆలోచన విజన్ తప్పట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారిని. సెల్ఫ్ సస్టైన్ సిటీ అంటాం కూడా డెఫినెట్గా కరెక్ట్. దాన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. లేకపోతే మీరు దుబాయ్లో నేను వర్షాలు పడినాయి చూశారు కదా, కార్లను మునిగిపోయినాయి. సౌదీ అరేబియాలో వర్షాలు పడినాయి, హైదరాబాద్ వర్షాలు పడితే మీకు తెలుసు. అలాగే చెన్నైలో, ముంబైలో వర్షాలు పడితే పరిస్థితి గమనించలేదా? చెన్నైలో మునిగిపోయినాయి. కానీ 11 లక్షల క్యూసెక్కులు పక్కనే కరకట్ట పక్కన వచ్చినా సరే, భారీ వర్షాలు వచ్చినా సరే 15 రోజులు 29 గ్రామాలు ఒక గ్రామం మునిగిందా? ఆ రోడ్డు నుంచి వెళ్ళే రోడ్డు, ఈ రోడ్డు నుంచి పొలాల మధ్యలో వెళ్ళి వీడియో తీసుకుని పెట్టుకున్నారు. పక్కనున్న అలనాటి అమరావతి దాన్ని కట్టిన 29 గ్రామాలు లేదు. అక్కడ కృష్ణానది నీళ్ళు వస్తే దాన్ని పెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు. శ్మశానాన్ని హేళన చేసేది ఒక సన్నాస్ బ్యాచ్, దిక్కుమాల బ్యాచ్ అనకపోయినా ఒక బ్యాచ్ ఒకటి తయారుపడింది. చెప్తున్నాను, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ఇవాళ అమరావతిలో లోపాలుంటే సవరించుకోమంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒలింపిక్ సిటీ కోసం దాని గురించి ముందర ఏం చేయాలి ప్రాధాన్యత మరుస్తున్నారు. దిక్కుమాలిన అడ్వైజర్లు తగలబడ్డారు. ఆయనకి నరకయాతన పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని రైట్ ట్రాక్లో పెడతాను, ఒప్పుకున్నాను నేను. కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు. ఇప్పటికి 2వ సంవత్సరం అయింది. 30,000 కోట్లు ఉచితంగా 15,000 గ్రాంట్ రావాలి. 1,300 కోట్లు ముష్టి ఇచ్చారంట. అది కూడా వేరే స్కీమ్లో పెట్టి ముష్టి ఇచ్చారు. వాళ్ళ అప్పుల కోసం వెళ్తుందా ప్రభుత్వం? 60,000 కోట్లు అక్కడ ఇస్తే రాజధానికి 100% తయారయ్యేది. ఇవాళ చేయాల్సింది ఏంటి? అన్ని వర్గాలు సమాజంలో మిడిల్ క్లాస్ అన్ని వర్గాలు ఉండాలి. ఇవాళ నేను మళ్ళీ పదే చెప్తున్నానండి, మీకు కావాల్సింది గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాను, కావాల్సింది ఏంటి తెలుసా? అక్కడ ఉపాధి కేంద్రం పెట్టండి. ఇప్పుడు అపాచీ కానీ బ్రాండిక్స్ కానీ అక్కడక్కడ పెట్టారు. 25,000 రూపాయలు వచ్చేవాళ్ళు ఒక 5,000 మంది అక్కడ మీరు ల్యాండ్ ఇవ్వండి, ఒక 50 కోట్లు VGF 100 కోట్లు వేబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వండి. అక్కడ బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు వస్తారు, ఉపాధి దొరుకుతుంది. వాళ్ళు ఈ రాజధాని పక్క ప్రాంతాల్లో స్థలం 200 గజాలు 100 గజాలు కొనుక్కుంటారు. అది డెవలప్ అయితే రాజధాని మీ ప్రాంతంలో మీరు తీసుకున్న ప్రాంతంలో డెవలప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేస్తే డెవలప్ అయిపోద్దా? 5 స్టార్ హోటల్ 3 ఇచ్చారంట. ఎవరు ఉంటారు? బిల్డింగ్లు అక్కడ ఆఫీసులు పెద్ద కడుతున్నారు. రాత్రిపూట ఉండటానికి సౌకర్యాలు ఉంటాయా? సిటీ ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వక్కర్లేదా? అయిపోద్దండి. ఎందుకు ఆలోచించరు? ఎవరైనా డైవర్ట్ చేస్తున్నారు, ఎవరైనా రాంగ్. నేను మంచి కోరుతున్నాం. ఎస్ఎన్ఎస్ దాంట్లో కూడా ఆ ఒక్కదాన్ని ఖండించి మంచిగా డెవలప్ చేయండి అన్నాం. మా మీద విరుచుపడ్డారు. ఆ శివరామకృష్ణ కమిటీ దుర్మార్గం చేసింది కొన్ని విషయాల్లో. పులిచింతలు హెచ్ఓడి పెట్టండి, విజయవాడ పెట్టద్దని చెప్పిన దిక్కుమాలిన కమిటీ అది. మంచి పాయింట్స్ ఉంటే ఉండొచ్చు. ఏమన్నా దాని మీద మీరు ఎవల్యూషన్ అప్పుడు నిద్రపోయారా? ఆ తిప్పారెడ్డి గారిని బట్టి రాజధాని మద్రాసు పక్కన పెట్టమని రికమెండ్ చేస్తాను నేనే పంపించింది సమాచారం. మిగతా కూడా పంపించవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ రోజు ఒక దిక్కుమాలిన ఉన్నతాధికారి దోనకొండ పైన అడవుల్లో లోపల వాళ్ళు పెడదాం ఉన్నతాధికారి తీసి ఆయన ఎత్తిమే పెట్టుకుంది. మేమా చంద్రబాబు నాయుడు గారు తిట్లు తిన్నారు కదా కులపరంగా కూడా. చెప్తున్నా ఆయన ఎత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నారు కానీ పార్టీని వాళ్ళ చెప్తున్నానండి. అబ్సల్యూట్గా రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. నేను చెప్పింది రైట్ డైరెక్షన్ తీసుకున్నాను. నేను కాదు, ఎవరైనా సలహాలు తీసుకోమనండి. ఎప్పుడు మేలు కోరేవాళ్ళం మేము. అమరావతి ఎవడ రాజధాని దాని మీద విషం జిమ్మి రాష్ట్రం తిరిగి ద్వేషం తెచ్చుకొట్టి కులపరంగా మతపరంగా దాని మీద నిప్పులు చల్లి ఇవాళ పదవుల కోసం చూసుకోవాలా? వద్దనుకున్నాను పదవులు చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. రెస్పెక్ట్ దమ్ అదర్వైజ్. అబ్సల్యూట్లీ రాజకీయాలు పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా ఏముంటుందండి నాకు? వద్దనుకున్నాం. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, దాన్ని అద్భుతమైన హరిత రాజధానిగా చేయండి. అన్ని వర్గాలు మిడిల్ క్లాస్ అందరూ ఉండేటట్టు తయారు చేయండి. అదేవిధంగా ఉపాధి కేంద్రంగా మార్చండి. మీరు కేవలం రియల్ ఎస్టేట్ కేంద్రంగా మార్చి ఉపాధి అంటే ఎయిర్పోర్ట్ వస్తే ఉపాధి అండి, పక్కన తీసుకుని ల్యాండ్ ఎవరు చేస్తారు? మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండక్కర్లేదు అక్కడ. నేను చెప్పింది నిజంగా అది కనుకుంటే ఇది అభివృద్ధి చెందుతుంది. మీరు గుర్తుంచుకోండి, హైదరాబాద్ వెళ్ళండి, తెలియని సిస్టమ్ కాదు. చంద్రబాబు నాయుడు జూబ్లీస్లో 2000లో జూబ్లీస్ సొసైటీలో అంటే అక్కడలోనే 2,000 రూపాయలకి దొరికే స్థలం. అదే కోకట్పల్లి వివేకానంద చిన్న పక్కన కాలనీలో 200 150 గజాలు అమ్మేవారండి. అది 3,000 ఉండేది. మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న దాంట్లో 2,000 గజాలు కొనలేరు కదా వాళ్ళు. అందుకని మిడిల్ క్లాస్ కూడా మంచి నగరం అభివృద్ధి చేస్తే చూడండి. అందరికీ ఇన్ హౌస్ కింద నుంచి ఎయిర్ కండిషనింగ్ అవసరం లేదు. మీరు ఏదో అద్భుతంగా మిగతా చేసి డక్స్ చేస్తున్నారు చేయండి. కానీ నేను చెప్పింది మీకు కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ ఇస్తున్నా. ఎందుకని అలా చేస్తున్నారో, ఎవరు అడ్వైజర్ని చేస్తున్నారో తెలియట్లేదు. దయచేసి పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. ఇవాళ రైతులు కూడా మొదటిగా ఇచ్చిన రైతులకు న్యాయం చేయమని అవుతుంది. వర్క్స్ ఎక్సలెంట్గా జరుగుతుంది. ఈ మధ్యన పికప్ అయినాయి, వర్షాకాలం అయిన తర్వాత పికప్ అయినాయి. కానీ అప్పులతో ఇబ్బంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. ఎందుకంటే ఎక్కడ బంధు లాగేస్తారని భయం. ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు తీసుకొస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా మొన్న అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి. వాళ్ళని ఏం అనకూడదు, వాళ్ళు ఎవరన్నా అనొచ్చు. ఈ బాధలన్నీ దుర్మార్గాలన్నీ వాళ్ళు తెలుగుదేశాన్ని తగలాలి, లేదా కొంచెం జనసేన తగలాలి. వీళ్ళు మాత్రం బాగుంటారు మట్టి అంటకుండా. చూసాం కదండి. అంతిమ ముందు ఒకటి చెప్తున్నా. ఇవాళ ఆ విజయవాడ కేశవనాని గారు చాలా కష్టపడ్డాడు. అలాగే మిగతా వాళ్ళందరూ ఆ జగన్పేటకి రాజగోపాల్ గారు ఉండారు. 10 ఏళ్ళు ఎందుకు చేశారో ఏం చేశారో తెలియదండి. విజయవాడని
అట్లాంటిది దాని ఫ్లైఓవర్ లేకపోతే చాలా కష్టం. వాళ్ళ కనకదుర్మం ఫ్లైఓవర్ వారధి కాకుండా ఇక్కడ ఒక పక్కన కట్టారు. కట్టినప్పుడు కింద కొన్ని గుళ్ళు కొత్తగా వచ్చి చిన్న చిన్నయండి, 1 5 అడుగు 8 అడుగులు కొన్ని లబ్ధ ప్రశస్తమైనవి కొన్ని ఉన్నాయి. తీసేసినప్పుడు మంత్రి ఎవరండి? కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ. ఎవరిది? ఆదాని గారి ప్రభుత్వం ఉంది కదా. ఇక్కడ కింద ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ సంబంధించిన గవర్నీయులు, కీస్టేషులు, మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు కదా. అప్పుడు ఎవరు మాట్లాడాల? ఈ ఫెలోటి ఈయన ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడగానే దుర్మార్గుడు హిందూ దేవాలను నాశనం చేశాడు ఈ చంద్రబాబుని, పైనుంచి కింద వరకు కూడా దారుణంగా ఆయన మీద విమర్శించారు. ఈ పార్టీ సర్వనాశనం అయిపోవాలని చేసింది వాళ్ళండి. అంటే తమ మీద తమ మట్టి అంటకూడదు. ఏం చేసినాం? మిగతా పార్టీలు పోవాలి, బీఆర్ఎస్ పోవాలి, ఇది పోవాలి, డీఎంకే పోవాలి, జనతాదళ నాశనం, అన్నడీఎం నాశనం కూడా, ఆఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా రాసి పెట్టుకోండి అని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా చంద్రబాబు నాయుడు గారు చెక్కులో పెడతానని చూసుకుంటున్నారు. అంతే తప్ప ఏ రోజైతే వాళ్ళు దాంట్లో వచ్చారో ఆ పార్టీని ఆర్ఎస్ఎస్లో ఉన్న కొంతమంది ఎట్టి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారిని వదులుతారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దాని బేస్ను వదలరు. తెలవకుండా గాల్లో ఉన్నారు. అవతలను తిట్టుకోవడానికి మనం వాడుకోవడానికి అవతలను తిట్టుకోవడానికి భ్రమలో ఉన్నారు. దయచేసి ఉత్తర ఆర్య సనాతనవాద ఆ ఆదాని గారి కుట్రలో మాత్రం దయచేసి పడొద్దని చెప్పి మనవి చేస్తాను. రాజధాని, అద్భుతమైన రాజధాని కట్టండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ట్రయాంగిల్ లెవెల్లో పద్ధతి మార్చుకోండి. ఇవాళ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇక రాజధాని మార్చడం అక్కడే ఉంటుందని చెప్పారు. ఇవాళ చెప్తే అందుకని మీరు దయచేసి దాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పి కోరుతా ఉన్నాను. సమాంతరంగా హిందూ పనులు ఇచ్చేపురం అభివృద్ధి కూడా పట్టించుకోండి. ఇప్పుడు అదేవిధంగా కేబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారుగా. రాయచోటి అంటే మళ్ళీ రాయచోటి నేను మా రాష్ట్రం తిరుగుతానండి. కొంతమంది రాయచోటి అని కాదు, నేను మళ్ళా చెప్తున్నాను, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద, నేను మదనపల్లి వెళ్ళాను, మీకు హార్సిల్ హిల్స్ ఉంటారు. హార్సిల్ హిల్స్లో అద్భుతంగా ఉంటుందండి టెంపరేచర్ కానీ ఇది కానీ. జస్ట్ గుట్ట దగ్గరనే మీరు తమ్మలపల్లి నియోజకవర్గం వస్తుంది. అక్కడి మీ కొత్తకోట మండలం ఇటేపు వెళ్ళండి, లేకపోతే మిగతా కదిరి ఆ ప్రాంతాలన్నీ కూడా అత్యంత వేడితో కూడి కాకుండా అసలు గ్రీన్ కనపడదు కొన్ని చోట్ల. దాని మీద జట్టు మొక్కలు వేయాలి. అక్కడ రమణారెడ్డి గారు ఉండేవారు. నేను ఇంటలెక్చువల్ మీట్ పెట్టాం, మదనపల్లి అని తిరిగాం. అరే మీకు తెలుసు కదండి, అక్కడ ఋషి వ్యాలీ జిడ్డు కృష్ణమూర్తి గారు అంతా ఉండేది. మదనపల్లిలో అనే బిసెంట్ తెలుసు కదండి. అప్పుడు ఆయన శిష్యులే కదా ఆయన వచ్చేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడ కంపోజ్ చేశారు, ఆయన రాసుకుందాన్ని. ఆయన తెలిసిన టీబీ శానిటోరియం ఉండేది, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని. మదనపల్లి ఇంతకు ముందు వరకు ఈ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అండి. నమ్మట్లేదు మీరు? దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లికి ఆ జిల్లా క్యాపిటల్ అన్ని అర్హతలు ఉన్నాయి. ఇట్ వాజ్ డినైడ్ బై ఎర్లియర్ గవర్నమెంట్. 100% నేను చెప్తున్నాను, ఇట్ వాజ్ డినైడ్. అబ్సల్యూట్లీ ఇట్ ఇంజస్టిస్ డన్ టు మదనపల్లి. అందువల్ల మదనపల్లి ఖచ్చితంగా ఒక జిల్లా రాజధానిగా, అన్నమయ్య జిల్లా రాజధానిగా మార్చడం ఎలాంటి తప్పు లేదని నా అభిప్రాయం. ఒక మిస్టేక్ రెక్టిఫై చేశారు, కానీ రాయచోటికి వచ్చిన అవకాశాన్ని మీకు పోగొట్టుకుని చూసారా, బాధగా ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు అలాగే రాంప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇది అవ్వదని చెప్పి ప్రకటించారు ఎన్నికల టైంలో. ఇది తీసుకెళ్ళిపోతున్నారు తమ్ముడు, తీసుకెళ్ళమని ప్రకటించారు. సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. అందుకని రాయచోటికి రాజధాని లేకపోయినా దాన్ని ఉపాధి అవకాశం, ఆ జిల్లాలో ఉపాధి అవకాశాల కేంద్రంగా మార్చమనండి. యువతకి లాభం. వాళ్ళకి ఏం కావాలి? రాజధాని మీకు ఏది నెత్తిమే టోపీ పెట్టి కింద నిక్కర్ లేకుండా చేయటం అనేది కాదు కదా. అందువలన సర్వరంగాల్లోనూ రాయచోటిని బికాజ్ ఇట్ లాస్ట్ సింపతీస్. ఒకసారి రాజధాని వచ్చిందా పోతే బాధగా ఉంటుందండి. కర్నూలుకి ఒకరోజు పోయింది, విజయవాడకు రాజధాని రావాల్సింది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కనుక వచ్చినా పోయిందని బాధగా ఉంది వాళ్ళకి. విశాఖపట్నానికి అందుకని ఈ నేపథ్యంలో తిరుపతి రాజధాని కావాలనుకున్నారు గోగినేని రంగనాయకులు, ఎన్జీ రంగా గారు. సరే ఏదైనా వచ్చి వెళ్ళిపోతే బాధగా ఉంటుంది. అందువల్ల మిగతా విధంగా దాన్ని కాంపన్సేట్ చేయాలని. అలాగే మరి రాంప్రసాద్ రెడ్డి గారు బాధపడ్డారు సహజంగా కదా. ఆయన ఛాలెంజ్ చేశారు, నేను మీసం తీయించుకుంటా అన్నారు. ఇప్పుడు మీసం తీయించుకుంటావా అని ట్రోలింగ్ వస్తుంది. సహజంగా రాజకీయాల్లో అన్నీ ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. బట్ డెఫినెట్లీ ఆ నిర్ణయాన్ని నేను సమర్థిస్తూ రాయచోటికి ఏదైతే చేయాలో ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. యువతకు ఉపాధి పెట్టండి. మదనపల్లిలో కూడా భలే పెట్టారు. మరి రాజధాని వచ్చినా సరే వాళ్ళకి బాగా వచ్చినాయి అనుకునే పరిస్థితిలో కాంపన్సేట్ చేయాల్సి ఉంటుంది నా అభిప్రాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.